వార్డులలో పనులు కౌన్సిలర్లక టీడీపీ ఇన్ఛార్జీలక సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు ఆవేదన. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వార్డులలో కేటాయించిన పనులు కౌన్సిలర్లు చేయాలా లేక అక్కడున్న స్థానిక టీడీపీ ఇన్ఛార్జి చేయాలా అని కొంతమంది వైసీపీ వార్డు కౌన్సిలర్లు సాధారణ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అజెండాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డుల్లో కేటాయించిన పనులను వార్డు కౌన్సిలర్లే చేసుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా నగర పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న చేతి పంపులకు మరమ్మతులు చేయాలని సూచించారు. అదేవిధంగా గాంధీనగర్ ప్రాంతంలో త్రాగునీరు బురదలుగా వస్తున్నాయని సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా బాంబే రోడ్డుపై ఆక్రమణలను తొలగించాలని సూచించారు. బుచ్చి హైవే నుంచి చెన్నూరు రోడ్డు వరకు విస్తరణ పనులు చేపడుతున్నట్లు వదంతాలు వస్తున్నాయని అడగ్గా దీనికి కమిషనర్ బదులిస్తూ విస్తరణ నిమిత్తం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే చిరు వ్యాపారస్తులు రహదారికి అడ్డు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఏంటంటే బయట ఏమంటున్నారంటే మీకు ఇచ్చే పేరుకి ఇచ్చారు, మీకు ఇచ్చిందేం కాదు, ఆ ఏళ్ళు టీడీపీ ఇన్ఛార్జి పనిచేస్తాను అంటున్నారు. అది ఎంతవరకు మేము అనేది ఒకటే మాట. సార్ని కూడా కమిషనర్ గారు మీరు కూడా లేదంటే మీరు ఎవరో చెప్పాలి. గౌరవ సభ్యులు అన్ని వార్డులకి వర్కులు ఇచ్చామన్నా, ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని వార్డులకి ఇచ్చాము. ఇంకా ఇన్ఛార్జీలు చేసుకుంటారు, ఆ కౌన్సిలర్ చేసుకోరు అనేది ఇంకా మేము చెప్పలేదు. ఇంకా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు, మేమైతే ఇంకా చెప్పలేదు. ఓకేనా, మేడం గారు ఎలా చెప్తే అలా చేస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, మరియు ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం 25 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 25 అజెండాలను ఏకగ్రీవంగా వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. అందుకు కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, కోఆప్షన్ మెంబర్స్ కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 25 అజెండాల భాగంగా ఏంటంటే ప్రతి వార్డులో 20 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు 10 లక్షలు చొప్పున ప్రతి వార్డులో వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి వార్డులోనూ వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. 2 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు మన మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మున్సిపల్ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.